వ్యవసాయ శాఖ రైతాంగం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయన్నారు. రైతు పేరు చెప్పడానికి జగన్ అర్హుడు కాదన్నారు. వైసీపీ పాలనలో రైతులు నరకం చూశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు రైతు పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్ ఉంటే కూటమి పాలనలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరిగిందని తెలిపారు. ధరల స్థిరీకరణ పేరుతో 7,800 కోట్లను జగన్ ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. పంటలు కొనకుండా అబద్దాలతో రైతులను తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఉల్లి, టమాటో, మామిడి, మిరప, పొగాకు, కోకో, మిర్చి పంటలకు మద్దతు ధర, ప్రోత్సాహకాలు కల్పించామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. వైసీపీ పాలనలో పంట బీమా మోసాలు ఉంటే కూటమి పాలనలో పంట నష్టానికి వెంటనే బీమా చెల్లింపులు జరిగాయన్నారు. రైతులు వైసీపీని మర్చిపోయారని, వారు నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులే లేరన్నారు.